క్రైస్తవులు అనే మాటను యేసయ్య ఎక్కడ వాడలేదు. ఓకే, క్రైస్తవులు వేరు, విశ్వాసులు వేరు. దయచేసి ఈ విషయం గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలిసినా కొంతమంది ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. కొంతమందికి ఈ విషయాల గురించి అవసరమే లేదు. ప్రతి ఒక్కరి విషయాలు తెలుసుకోవాలి. క్రైస్తవులందరూ విశ్వాసులు కాదు. యేసయ్య బైబిల్లో ఎక్కడ మాట్లాడినా విశ్వాసం గురించి మాట్లాడాడు తప్ప ఈ క్రైస్తవ్యం గురించి లేకపోతే ఇంకే మతం గురించో ఇంకా ఏ కల్ట్ గురించో మాట్లాడలేదు. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే, క్రైస్తవులందరూ విశ్వాసులు కాదు. క్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవారు విశ్వాసులు. క్రైస్తవులందరూ పరలోకము చేరరు. విశ్వాసులు ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో, క్రీస్తుని పోలి నడుచుకుంటారో అటువంటి వారు మాత్రమే పరలోకం చేర్చబడతారు. వారే అసలు సిసలైన విశ్వాసులు. ఈ విషయాన్ని గమనించాలి. క్రైస్తవుల వల్ల అంటే కేవలం క్రీస్తుని అంగీకరించిన వారి వల్ల మరి అన్యజనుల ఎదుట, లోకం ఎదుట దేవుని నామానికి అవమానం గాని, విశ్వాసుల వల్ల ఎప్పటికీ కూడా, విశ్వాసులు అంటే క్రీస్తుని వెంబడించే వారికి ఎప్పటికీ కూడా దేవుని నామానికి అవమానము రాదు. వారు దేవుని నామానికి ఘనతగా ఉంటారు.